వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప్పరపల్లి కోర్టులో ఉదయ్ తరపు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీ అవసరం లేదని బలంగా వాదించారు. ఇప్పటికే పోలీసులకు అవసరమైన సమాచారం ఉదయ్ ఇచ్చేశారని తెలిపారు. కస్టడీ పేరుతో ఉదయ్ను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో విచారణ చేయాల్సి ఉండగా టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి ఎందుకు తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. కేసులోని పలు అంశాలపై పోలీసుల తీరును కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కొత్త ల్యాండ్ పూలింగ్ విధానంపై మంత్రివర్గం చర్చించనుంది. సంక్షేమ పథకాల విస్తరణపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణపై చర్చ జరగనుంది. ప్రభుత్వ భూములను టీజీఐఏసీకి కేటాయించడం, పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపైన కేబినెట్ చర్చించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కొత్త ల్యాండ్ పూలింగ్ విధానంపై మంత్రివర్గం చర్చించనుంది. సంక్షేమ పథకాల విస్తరణపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక అలాగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణపై చర్చ కూడా జరగనుంది. ప్రభుత్వ భూములను టీజీఐఏసీకి కేటాయించడం, పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపైన కేబినెట్ చర్చించనుంది.